మాతృదేవోభవ. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన ప్రపంచ నలుమూలల తాజా వార్తలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం. వాస్తవాలను ఉన్నది ఉన్నట్టుగా అందించడం, విశ్లేషణాత్మక కంటెంట్‌తో ప్రతి అంశాన్ని మీకు తాజా వార్తల మీద అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ముందుగా ఈనాడులో బ్యానర్ చూస్తే మనం ఫోన్ ఎంతసేపు చూస్తున్నాం, మన స్క్రీన్ టైమ్ ఎంత అనే దాని గురించి రాశారండి. నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందండి. తెలుగుదేశానికి ముందు, ఆ తర్వాత అని చరిత్ర రాస్తారు. ఎన్ని ఆటుపోట్లైనా, సవాళ్లు ఎదురైనా కార్యకర్తలు జెండా వదలలేదు. మనమంతా పార్టీ వారసులమే, పెత్తందారులు కాదు. పసుపు సైన్యానికి పాదాభివందనం. పార్టీ 43వ ఆవిర్భావ దిన సభలో అధినేత చంద్రబాబు నాయుడు. తర్వాత చూస్తే ఇదొక విషాదకరమైన వార్త అండి. ఇది మయన్మార్‌లో భూకంపం వచ్చింది. మయన్మార్‌లో మృత్యుఘోష. భూకంప విపత్తులో 1600 మందికి పైగా మృతి. నిన్న టీడీపీ ఆవిర్భావ సభలో లోకేష్ గారు "అర్థమైందా రాజా, రెడ్ బుక్ పేరు చెప్తేనే కొంతమందికి గుట్టుపోటు వస్తుంది. పార్టీ కాపలా కాసిన కార్యకర్తలకు పాదాభివందనం" అని లోకేష్ గారు అన్నారండి. తర్వాత భూకంపం వచ్చి విపత్తులో 1600 మంది పైగా మృతి చెందారండి. శిథిలాలను తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు 3400కు పైగా క్షతగాత్రులు. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయ సామాగ్రి. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి అండి. నేపిడో చేరుకున్న 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాం. ఉచిత పాసుల కోసం తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటే హెచ్సిఏ అధ్యక్షుడు బెదిరిస్తున్నారు. లేఖల్లో సన్ రైజర్స్ ఆవేదన. ఇలా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాం ఎస్ఆర్హెచ్ టీం అంటున్నారండి. నెత్రుడిని విప్లవ కారిడార్. 2 ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లో సుక్మా, దంతేవాడ సరిహద్దులో 17 మంది. బీజావర్ జిల్లాలో ఒకళ్ళు. ఎన్కౌంటర్ బూటకం. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకం అని కేంద్రం ఇప్పటికైనా ఈ హత్యాకాండను నిలిపివేసి 7 లక్షల పారామిలిటరీ బలగాలను వెనక్కి పంపాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులైన పోలీసులను శిక్షించాలని కోరారండి. రయ్యమని సాగిపోదాం. పీపీపీ విధానంలో 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి. 1,307 కిలోమీటర్ల డిపిఆర్ తయారీ బాధ్యతలు అప్పగింత. 3,854 కిలోమీటర్ల సలహా సంస్థల ద్వారా సాధ్యాసాధన అధ్యయనం. మిగిలిన 5,039 కిలోమీటర్లకు త్వరలో టెండర్లు. P4 కార్యక్రమానికి నేడే శ్రీకారం అండి. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు అమరావతి వేదికగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు. పేదరిక నిర్మూలనలో కీలక అడుగు. మరి ఇంకో వార్త చూస్తే టెక్సాస్లో తుఫాను బీభత్సం, 3 మృతి. టీడీపీతోనే సామాజిక న్యాయం సాధ్యం. పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఆనంద్ కుమార్ గౌడ్. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు. జమిని ఎన్నికలతోనే దేశ పురోగతి, అభివృద్ధికి ఆటంకాలు లేకుండా పనిచేసుకోవచ్చు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో చెప్పారండి. జమిని ఎన్నికల వల్ల వచ్చే లాభాలు ఆయన వివరించడానికి ట్రై చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి వైఖరితో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి. ఎక్కడ లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని ఆగ్రహం. క్షేత్రస్థాయిని పరిస్థితులను వివరించాలని పల్లం. నేతల మనోభావాల మేరకే ఎవరైనా పనిచేయాలని అధినేత. డీల్ పేరట పిలిచి కుటుంబం అంతా కిడ్నాప్. తప్పించుకుని గాయాలతో బయటపడ్డ యువకుడు. తల్లి చెన్నైకి, భార్య పిల్లలు బెంగళూరుకు తరలింపు. తిరుపతిలో స్నేహితుడు దుశ్చర్య. రోసా నదులలో నోడల్ అధికారి తొలగింపు. వైకాపా హయాంలో తీసుకున్న అడ్డగోలు నిర్ణయం అమలుకు ఆదేశాలు. ఉగాది ఉజ్వల భవిష్యత్తును తీసుకొస్తుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్. కొండలను తొలిచారు, పూడ్చడం మరిచారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే కేతనకొండ వద్దనున్న కొండ ఇది. చాలా కాలం కిందట మైనింగ్ కోసం కొండను హైవే వరకు తవ్వేశారు. హైవే పక్కన ప్రమాదకరంగా ఉన్న ఈ గుంతలను రోడ్డు ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు వాన నీరు గ్రామంలో మురుగునీరు ఇందులో చేరి దుర్వాసన, దోమలు వ్యాపిస్తున్నాయి. తర్వాత పేరు చూస్తే డీజీపీ అభినందన. పోక్సో కేసులో దోషులకు శిక్ష పడేలా కృషి చేయడం ప్రశంసనీయం. ఇప్పుడు మనం సాక్షి చూద్దామండి. సాక్షిలో ముందుగా చూసుకుంటే బాబు ఉగాది దగ. 2.66 లక్షల మందికి బతుకుల్లో చేదు. ఎన్నికల ముందు సూపర్ 6 సహా ఎన్నో హామీలు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ. వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని ఊరింపు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన వైనం. ఆ తర్వాత సూపర్ 6 సహా హామీలన్నిటిపై దాటవేత ధోరణి.
మొదటి నెల నుంచే వాలంటీర్లకు పనులు విధులు అప్పగించకుండా మోసం. ఈ వ్యవస్థను 2023 నుంచి మనుగడ లేదంటూ మాట మార్పు. 2024 జూన్ వరకు టంచనగా వేతనాలు అందుకున్న వాలంటీర్లు. సర్కారు తీరుతో రోడ్డున పడిన 2.66 లక్షల కుటుంబాలు 10 నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళన. పట్టించుకొని ప్రభుత్వం. చిరు జీవితాలతో చెలగాటం. వాలంటీర్‌కి నెలకు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇక్కడ బ్యానర్ వార్త వేశారండి. సామాజిక పెన్షన్ 4,000 వరకు పెంపు. దివ్యాంగులకు 6,000. అభివృద్ధి పరుగులు పెట్టేస్తాం. ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన. వివరాలు ఇవ్వండి, ప్రచారంలో పాల్గొనండి. చంద్రబాబు పిలుపు. ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణకు వెబ్‌సైట్. ఇటు పక్క బ్యానర్ చూస్తే అండి, ఉపాధి కూలీల ఆకలి కేకలు. బకాయిలు మస్తు, ఉగాది నాడు పస్తు. 70 లక్షల మందికి 725 కోట్లు రావాలి. చేతిలో చిల్లిగవ్వ లేక పేదల ఇళ్లలో కనిపించని పండుగ శోభ. ఫిబ్రవరి 6 తర్వాత పనులు చేసి కూలీలకు అప్పటి వరకు వేతనాలు లేవు. ఇన్ని రోజులుగా కూలీలు చెల్లించిన పరిస్థితి ఎన్నడూ లేదంటే వ్యవసాయ కార్మిక సంఘ నేతలు. బకాయిలు పెరగడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య సగానికి తగ్గుదల. 100 రోజుల పని దినాలను ఉపయోగించుకునేందుకు కుటుంబాల సంఖ్య పడిపోతుంది. ఈ ఏడాది ఉపాధి పనులు తగ్గడం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎస్సీలే. న్యూస్. రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 2023లో ఘటన జరిగితే 2 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏంటి? ఫిర్యాదుదారుడు ఇప్పుడే మేల్కొన్నారా? అసలు ఏం జరుగుతుంది అంటూ మండిపడింది. అదుపులో తీసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే వరకు సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్లో ఉంచాలని ఆదేశించింది. జేఈ మెయిన్స్కు అడ్మిట్ కార్డులు రెడీ అయిందండి. మళ్లీ కాల్పుల మోత. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 17 మంది మావోయిస్టు మృతి. మృతుల్లో 11 మంది మహిళలు. అగ్రనేత జగదీష్. దర్బార్ డివిజన్ కార్యదర్శి జగదీష్పై 25 లక్షల రివార్డు. సూక్ష్మ జిల్లాల సరిహద్దులో ఘటన. నక్సలిజంపై మరో దాడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మయన్మార్ ఇక్కడ కూడా వేశారండి. మయన్మార్ వెన్ను విరిగింది అంటూ ఈ మెయిన్ పేజీలో వేయడం జరిగిందండి. భూకంపంతో అపార నష్టం. ఇప్పటికే 1600 మంది దాటిన మృతుల సంఖ్య. బయట నుంచి చూస్తే హామీలు చేయగలనిపించింది. అందుకే ఎన్నికల ముందు హామీలు ఇచ్చా. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. 9.74 లక్షల కోట్ల అప్పులున్నాయి. వాటికి వడ్డీలు కట్టాలి. అప్పులు చేసి పథకాలు ఇవ్వలేము. టీడీపీ ఆవిర్భావ వేడుక సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే. సవరణ బిల్లుతో ముస్లిం హక్కులు కాలరాసే కుట్ర. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా రహమాన్. సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. స్పష్టం చేసిన మాజీ మంత్రి పేరు నాని. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బిల్లును అడ్డుకోకపోతే ఊరుకోబోమని ముస్లింలు హెచ్చరిక. ఇదండి సాక్షిలో మెయిన్ పేజ్. తర్వాత రెండో పేజ్ చూద్దాం. ఇక్కడ కూడా వాలంటీర్లు పచ్చడి అని వాలంటీర్ల మీద జరిగిన వాలంటీర్ల గురించి రాశారండి. శ్రీ విశ్వనామ సంవత్సరంలో అన్ని శుభాలు కలగాలని తెలుగు ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారండి. అలాగే ఈద్ ముబారక్. ముస్లింలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారండి. వెళ్లి మాచవరం వైఎస్ ఎంపీపీ కుమారుడు అరెస్ట్. రంజాన్ ఉపవాసం ఉన్నారని విన్నవించిన బలవంతంగా ఎత్తుకెళ్లారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వైస్ ఎంపీపీ నన్నే ఆవేదన. నేడు రేపు తెరిచనుండనున్న వాణిజ్య పనుల శాఖ కార్యాలయాలు. 2 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేయడం ఏంటని ఇక్కడ తదుపరి మిగతా న్యూస్ రాయడం జరిగిందండి. ఆ ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ గా 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అక్రమ నిర్బంధపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రాత్రి 10 గంటల సమయంలో అత్యవసరంగా విచారణ జరిపిన ధర్మాసనం అదుపులోకి తీసుకున్న నిందితులు సీసీటీవీలో ఉన్న స్టేషన్లో ఉంచాలని ఆదేశించారండి. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చూస్తే హామీలన్నీ నెరవేరుస్తాం, సంక్షేమానికి మారుపేరు టీడీపీ. రాజకీయ కక్షలకు నేను దూరం. తప్పు చేసిన వారి తాట తీస్తా. టీడీపీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలున్న దేశభక్తి పార్టీ. పార్టీకి
పెత్తందారులు పార్టీకి వారసులం. పెత్తందారులం కాదు. కార్యకర్త త్యాగం గుర్తుపెట్టుకుంటాం. రాష్ట్రంలో సంపద దృష్టిపై రాష్ట్రంలో సంపద పెంపుపై దృష్టి పెట్టాం. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అలాగే స్వచ్ఛందంగా వెళ్ళిపోండి క్యాంపస్ ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా ఈమెయిల్స్. భారతీయులపై మరో పిడుగు. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేత అంటే ఈ వీసా ప్రాసెసింగ్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి ఇప్పుడు. మయన్మార్‌లో హాహాకారాలు. 1664 మందికి చేరిన భూకంప మృతుల సంఖ్య. ఇది కొంచెం హృదయ విదారక ఘటన అండి. వైసీపీ నుంచి ప్రాణహాని. హత్య సినిమా ఎవరు తీయించారో నలుగురు పేర్లే సినిమాలో పేర్కొన్నారు. మిగిలిన నలుగురు పేర్లు ఎందుకు పెట్టలేదు? అవినాష్, భాస్కర్ రెడ్డి, ఉదయ్, శంకర్ రెడ్డి లేరా? వివేక కేసులో ఏటుగా సునీల్ యాదవ్ వ్యాఖ్యలు. ఈ కేసు నడుస్తుందండి కొంచెం. ఆ తర్వాత మన రెండో పేజ్ చూస్తే చక్క సర్కారు బంగళాలు కొలికి వస్తున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నివాస భవనాలు. పూర్తయిన వాటిలో ఇంటీరియర్ ఎలక్ట్రిఫికేషన్ ప్రారంభం. బ్యాలెన్స్ పనులకు వీలుగా చదును. నిర్మాణ పనులకు సిద్ధం. భారీ సంఖ్యలో ప్రొక్కిళ్లతో పిచ్చి మొక్కల తొలగింపు. త్వరలో బేస్మెంట్ నిర్మాణంలో పురోగతి. అమరావతిలో ప్రభుత్వ అధికారుల నివాస గృహాలు ఇవ్వండి. తర్వాత వార్త, ఒకే కుటుంబంలో 5గురు కిడ్నాప్ అంటే తిరుపతిలో కలకలం. ఆర్థిక లావాదేవీల కారణం. 2 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు తప్పించుకునే క్రమంలో కారులోంచి దూకిన భర్తకు తీవ్ర గాయాలు. భార్య, 2 పిల్లల తల్లి కోసం భార్య 2 పిల్లల తల్లి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు. ఉగాది వేళ కళోదయం. కళారత్న ఉగాది పురస్కారాల ప్రకటన. 6 ఏళ్ల తర్వాత తిరిగి ప్రకటించిన ప్రభుత్వం. 86 మంది కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు. సాహిత్య రంగంలో కృతి వెంటికి డాన్సింగ్ విభాగంలో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్యకు పురస్కారం అండి. జర్నలిజంలో 9 మందికి గౌరవం జరిగిందండి. నేడు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రదానం జరుగుతుందండి. అవార్డుల ప్రకటనలో ఆలస్యం అంట. అవార్డుల ప్రకటనలో శనివారం ఉదయం ఉంటుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం బాగా ఆలస్యమైందని, మధ్యాహ్నం నుంచి విజేతకు ఫోన్ రావడం మొదలైందని, ఎట్టకేలకు సాయంత్రానికి కానీ పూర్తి జాబితా విడుదల కాలేదు. అవార్డులు ఎంపికైన వారికి ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకోవాల్సిందిగా ఉంటుందని పురస్కారాల ప్రకటనలు ఆలస్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగానే తెలంగాణలో ఉన్న అవార్డు విజేతలు అప్పటికప్పుడు ప్రయాణాలు ఏర్పాటు చేసుకుని కొంత ఇబ్బందికి గురయ్యారంటండి. ఇంకా మనం ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ఆంధ్రప్రభ ఇందులో బ్యానర్ వార్త చూస్తే అండి, అమెరికా వీడివెళ్ళండి. విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్. తెలుగు విద్యార్థులకు ఈమెయిల్స్. తల్లిదండ్రులు ఫోన్ చేసి కనింటే పరివర్తం అవుతున్న విద్యార్థులు. ఈ ట్రంప్ వచ్చినా కొంచెం మన విద్యార్థులకు కొంచెం ఇబ్బంది కలుగుతుందండి ఇది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు పరిశోధన కోసం అక్కడికి యూనివర్సిటీలు చేరిన అంతర్జాతీయ విద్యార్థులను బహిష్కరణ ముప్పు వెంటాడుతుంది. అమెరికా వర్సిటీల ప్రాంగణంలో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు పాల్గొనడం లేదా వాటి సామాజిక మాధ్యాల్లో అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి లైక్ చేసినా, షేర్ చేసినా వీసాలు రద్దు చేసుకోవాలని కోరుతున్నారు. తర్వాత ఇక్కడ కూడా చూస్తే మావోయిస్ట్ ఎన్కౌంటర్ వార్త వేశారండి ఇక్కడ. ఇటు ఉగాది, అటు P4కు శ్రీకారం. అమరావతి కొత్త శోభ. కృష్ణా నదికి ఐకానిక్ బ్రిడ్జ్. గ్రీన్ మాస్టర్ ప్లాన్. 3 జోన్లుగా నదీ ముఖ ద్వారాలు. బయోడైవర్సిటీ పార్కులు, మ్యూజియంలు, ప్రజలకు అందుబాటులో ఉండే రివర్ మార్కెట్లు, రహదారులు ఇరువైపులు గ్రీనరీ, రిజర్వాయర్ వద్ద బండ్ల ఏర్పాటు. 15,990 ఎకరాల్లో గ్రీన్ జోన్ అభివృద్ధికి ప్రణాళికలు. రాయపూడి, ములపాడు NH65తో అనుసంధానం. డిపిఆర్ కసరత్తు. ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేప్ కన్సల్టెన్సీ APDCLకి ఆహ్వానం. ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపండి. రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియ గడువు పెంచుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కీలక నిర్ణయం తీసుకుందంటండి. తర్వాత గుట్టి చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. మాఫియాతో చేతులు కలిపిన డీటీలు. పలు స్టాక్ పాయింట్లు పామాయిల్ ప్యాకెట్లు, చక్కెర బస్తాలు మాయం. ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ తేడాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా దందా. మాఫియాకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు.
ప్రతి మండలంలోనూ రేషన్ దోపిడీ ఏజెంట్లు, దందాకు కొత్త మార్గాలు. రేషన్ గోడౌన్‌లోనే మా రేషన్ మాయం గోడౌన్‌లోని రేషన్ మాయమవుతుందంటండి. త్వరలో ప్రక్షాళన మొదలవుతుందంట. త్వరలో పార్టీ ప్రక్షాళనంటండి. ఇది నాతోనే మొదలు కావాలని మన లోకేష్ గారు అన్నారండి నిన్న. పనిచేసే వారికి పదవులు మా విధానాలు. పనిచేసే వారికి పదవులు మా విధానాలు. కార్యకర్తలకు తగిన గుర్తింపు. టీడీపీ ఆవిర్భావ సభలో ప్రధాన కార్యదర్శి లోకేష్ అంటండి. పార్టీకి మనం వారసులం కాదు పెత్తందారులని ఇక్కడ కూడా కవర్ చేశారండి బ్యానర్ వార్త. ఆ తర్వాత ఇంకా కిందకొస్తే దుర్గమ్మ ప్రసాదంలో మేకంటండి. పర్యవేక్షణ కరువు, నిఘా పూజ్యం, అపరిశుభ్ర పరిసరాల్లోనే ప్రసాది తయారీ పట్టించుకొని అధికార గణం. తర్వాత ఉత్తరాంధ్రకు గోదావరి అంటండి. వేగంగా పోలవరం ఎడంకాలువ పనులు 2020 నాటికి జూన్‌కి పూర్తి చేయాలని లక్ష్యం. 8 లక్షల ఆయకట్టుకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు. ఉమ్మడి విశాఖ సాగులో రానున్న 1.5 ఎకరాలంటండి. బెట్టింగ్ యాప్స్‌కి చెక్. నిషేధం ఉన్న ఆగని డౌన్లోడ్స్. అందుకే పోలీస్ శాఖ వినూత్నండి. ఐటీ సహాయంతో కొత్త సాఫ్ట్‌వేర్‌కు శ్రీకారం. ఇది అమల్లోకి వస్తే డౌన్లోడ్ చేయగానే ఫోన్ హ్యాంగ్. సైబర్ శిక్షణకు ఏపీ నుంచి 12 మంది పోలీసులు ఏంటంటే నకిలీ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం తీవ్రంగానే మన యంత్రాంగం శ్రమిస్తుందండి. దీన్ని ఆపటానికి నకిలీ మందులపై నిఘా. ఆపరేషన్ గరుడలో వెలుగు చూస్తున్న నకిలీ బాగోతాలు. విజయవాడ కేంద్రంగా మెడికల్ మాఫియా ఆగడాలు. మొక్కుబడి తనిఖీతో డీసీఏ అధికారులు. పనితీరు మారేలా కార్యాచరణకు రూపకల్పన. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ మందులపై ప్రత్యేక నిఘా అంటండి. తర్వాత రెండో పేజీలో ఆంధ్రప్రభ రెండో పేజీలో చూద్దాం. దండకారణ్యాలో పేలిన తోట. ఇది ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి చేశారండి. ఇక్కడ ఛత్తీస్గఢ్లో 17 మావోయిస్టుల మృతి. దుర్గమ్మ ప్రసాదంలో మేకు. ఇంద్రకీలాద్రిపై ప్రసాదంలో మేకు వచ్చిందంటండి. తర్వాత హిందీపై ఒత్తిడి వట్టిదే. వ్యాపారులకు హిందీ కావాలి, రాజకీయాలకు వద్దాం. మాకు అన్ని రాష్ట్రాలు ఒకటే. తెలంగాణ, కర్ణాటక ఈసారి గెలుపు మాదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఒక మీటింగ్లో చెప్పారండి. 2 మావోయిస్టుల అరెస్టు. పేలుడు పదార్థాలు 24,900 నగదు స్వాధీనం అంటే. ఇండియన్ నేవీ గురించి ఒక యాడ్ వేశారండి. జాయిన్ యాజ్ అగ్నివీర్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇది కూడా చూడండి. అగ్నివీర్ గురించి చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఈనాడులో లోపల పేజీలో చూద్దామండి. పై ప్రత్యేక కమిటీ సిఐడి జప్తుల ఆస్తులు అమ్మి బాధితులకు చెల్లింపులు అంటండి. అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో వేలం. ఉదయిస్తున్నారాయన మొదటి పేజీ బ్యానర్ అతను ఇక్కడ కంటిన్యూ చేశారండి. మోస్ట్లీ మార్నింగ్ లెగవటం, మనం తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, వర్కౌట్ చేయడం వీటి గురించి చేశారండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి దీన్ని. రేషన్ కార్డులపై కేవైసీ గడువు పెంపు. ఈ కేవైసీ గుంతల దారిలో చింతలు తీర్చారు. నేడు అద్దంలో మారిన రహదారి. వర్షం పడితే గుంతలలా ఉండే పరిస్థితి. ఇది ఒంగోలులో ఒక రోడ్డు గురించి చేశారండి. ఇది నాలా రద్దు స్థిరాస్తి కొత్త పొద్దు. నిర్మాణ రంగానికి పెద్ద ఊరట. పారిశ్రామిక పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఊతం. భూ మార్పిడి కోసం ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదంటండి. ఇది సమయం ఆదా. ఎలా అంటే నాలా చట్టంలోని నిబంధనల ప్రకారం వినియోగ మార్పిడి దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లోగా తహసీల్దార్ ఆ దసరాన్ని ఆర్డీఓకి పంపాలి. 7 రోజులు ఆర్డీఓ క్లియర్ చేయాలి. గడువులోగా ఆయన చేయకపోతే అనుమతించినట్లే అని పరిగణించాలని చట్టం చెబుతుంది. ఈ నిబంధన అమలవడం లేదని స్థానిక ఎమ్మెల్యేకు, రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లిస్తేనే ఫైలు పరుగులు పెడుతుంది. లేకపోతే ఏదో కొరి వేసి వెనక్కి పంపిస్తున్నారు. దీనివల్ల విపరీతమైన జాప్యం జరుగుతుంది. అనుమతి పొందేందుకు 3 నెలల నుంచి గరిష్టంగా ఏడాది వరకు పడుతుందంటండి. గడువులోగానే అనుమతించాలనుకున్న ఇది వరకు వ్యవసాయ భూమిలో ఒక భవనం నిర్మించాలనుకుంటే ల్యాండ్ కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతులు కనీసం 30 నుంచి 40 రోజులకు పట్టేదంటండి. సింగిల్ విండో విధానం మొత్తం అనుమతులు 15 రోజులు వచ్చేస్తాయంటండి. ఇలా సమయం ఆదా అవుతుందని రాశారండి. ఇది ఒక బ్రేక్ త్రూ అండి. డ్రైవర్ లేకుండా కానీ ఎదురే ఉన్న కారు నడుస్తున్న ట్రాఫిక్లోను డ్రైవర్ రహిత కార్లు పరిగెత్తేలా ఐఐటి మద్రాసు వారు మంచి పరిశోధన చేశారండి. లైడార్ వ్యవస్థతో మెరుగైన ఫలితాలు దొరుకుతున్నాయి అంటండి. కంటెంట్ లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.